మీరందరూ ప్రతి వారం కలుసుకొని చూడండి. మన పిల్లలకి తెలుగు నేర్పే ఉపాధ్యాయులు. నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్న మొదటి దృశ్యం ఏంటంటే మన కవులు తెలుగు కవయిత్రి మొల్ల శ్రీశ్రీ గారు, మన తెలుగు తల్లి వీళ్ళందరూ స్వర్గం నుంచి సంక్రాంతి సంబరాలకు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వెళ్దామని వస్తున్నారు. అప్పుడు నాగుల వారు మన కవయిత్రులను తెలుగు తల్లిని కలుస్తారు. ఇప్పుడు వాళ్ళ మధ్యన సంభాషణ ఏం జరుగుతుందో మనం చూద్దాం. తెలుగు తల్లికి నమస్సులు. నారద మునీంద్ర, మీ దర్శనములతో బహు సంతోషించితిని. కవయిత్రి మొల్ల మహాకవి శ్రీశ్రీని చూసిన ఆనందంలో తెలుగు కవితలు వినాలని ఉంది. రూపమునందు వాహిని రాజులు దాననందు మృగరాజులు విక్రమకేయందు గోరాజులు గోధమందు దినరాజులు సంతత తేజమందు రారాజులు మానవందు నగరమున రాజకుమారులందరూ. మరో ప్రపంచం పిలుస్తుంది. పదండి ముందుకి, పదండి తోసుకుంటూ, పోదం పైకి, పదం ప్రొక్కుతూ, పదం పాడుతూ, ఉదయాంతరాల సృష్టిస్తూ, పదండి పోదం వినపడలేదా మరో ప్రపంచం జలపాతం. మునీంద్ర దయతో మా తెలుగు భూమి విశేషములు తెలుగు గోరుతాము. నారాయణ నారాయణ. చెప్పడానికి చాలానే ఉన్నాయి. మొదట సంతోషకరమైన విశేషాలు తెలిపేదండి. ఈ మధ్య నా తాళపాక అన్నమాచార్య కీర్తనలు సిద్ధేనయ్య కూచిపూడి నాట్యాన్ని ప్రపంచమంతా గుర్తించింది. ఆహా, తెలుసుకున్నాను. మీరందరూ కలిసి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారే. అవును మునీంద్ర, మేము దేవేంద్రుల వారి అనుమతితో ఆంధ్ర రాజ్యంలో సంక్రాంతి సంబరాలు చూడడానికి వెళ్తున్నాము. తినబోతూ రుచి తెలియదేలా? అలాగే తెలియండి. నారాయణ నారాయణ. ఓకే అండి, ఇప్పుడు మొదటి దృశ్యం చూశారు కదా. ఇక మన కవులు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు. ఇప్పుడు రెండో దృశ్యంలో ఏంటంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడు నాలుగో వారు ఊరుకోరు కదా, మళ్ళీ వాళ్ళని కలుస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళ సంభాషణ చూద్దాం. లేదా పాఠశాలలో మా తెలుగు భాషకి సరైన గుర్తింపు లేదు. అందరూ తెలుగు మర్చిపోతున్నారు. నైతిక విలువలు లేని చదువులతో యువత చెడుదారులను పయనిస్తున్నది. నారద మునీంద్ర మహారాజులతో పోషించబడి కవుల కవితాలతో అలంకరించబడి ప్రాచీనమై జనజీవన స్రవంతిలో అనేక మాండలికములతో సుసంపన్నమైన జీవధార మన తెలుగు భాష. ఇలా ఆంగ్ల భాష దారిలో అంతరించిపోవలసిందే. అమ్మా తెలుగు గీతాన్ని నీ మాతృహృదయ ఘోష తెలుసుకున్నాను. నిరుత్సాహం వలదు. మీకు ఉపశమనం కలిగించి ఉత్సాహం కొలిపే మార్గాన్ని తెలిపెదను.
మీరందరూ మానవులై నాతో సిలికానాంద సీమకు వెళదాము రండి. హలో, ఇప్పుడు సో మీకు అందరికీ తెలిసిందే నాలుగవారు దయతో వీళ్ళందరినీ తీసుకొని మన సిలికానాంధ్ర వాళ్ళకి వచ్చారనమాట. సిలికానాంధ్ర వాళ్ళలో వస్తే ఏముంటుంది, ఎక్కడ చూసినా తెలుగుదనమే, ఎక్కడ చూసినా మనబడులే. ఇప్పుడు మన మనబడి క్లాసులో ఏం జరుగుతుందో చూద్దాం. విశ్వదారి రామ వినుల వేమ సుమతి సత్యము చెప్పు. తన సంతోషమి స్వర్గము తన దుఃఖమే ననక మంట తథ్యము సుమతి. తెలుగులో వారాలు పేరు చెప్పు. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం. సంక్రాంతి పండుగకి ఏం చేశారో చెప్పు లక్ష్మి. మా అమ్మ ఇంటి ముందు ముగ్గులు వేసింది. మా అమ్మ చాలా పిండి వంటలు చేసింది. మా అమ్మ సంక్రాంతికి మా మిత్రులు పిలిచి విందు చేశాను. మీ ఇంట్లో ఏం చేశారో చెప్పు త్రిష. మా ఇంట్లో సాయంకాలం బొమ్మలు పెట్టాము. మా చిట్టి చెల్లికి భోగి పళ్ళు కోసి కేరింతం చేశాము. అమ్మాయిలు అబ్బాయిలు ఈ సంవత్సరాలు